రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన ఎల్ఆర్ఎస్ విషయంలో ఒక 2 అప్డేషన్స్ ఉన్నాయి. మనము ఎల్ఆర్ఎస్ సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మన ఫోన్ ఎంటర్ చేసి, దానికి ఓటీపీ ఎంటర్ చేసి, వాలిడేట్ అయిన తర్వాత మొత్తం మన మన ఫైల్ సంబంధించిందంతా ఓపెన్ అయ్యేది. దాని మీద కనీసం ఒక 8 ఆప్షన్లు ఉండేది. 8 నుంచి 3 ఆప్షన్లకు తగ్గింది. దాదాపుగా ఈ 3 ఆప్షన్లు తగ్గి కూడా 1 వీక్ అయింది. 3 ఆప్షన్ల నుంచి ఇప్పుడు 2 ఆప్షన్లకు వచ్చింది. ఒకటి గ్రీవియన్స్ గురించి, రైజ్ గ్రీవియన్స్ అని, రెండవది వచ్చిందంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రీవియన్స్లోకి వెళ్ళి నా ప్లాటు ఉండాల్సిన ఎక్స్టెంట్ కంటే తక్కువ ఉన్నది, లేకపోతే నాకు రావాల్సిన ఫీజు కంటే ఎక్కువ వచ్చింది, లేకపోతే నాకు 0 ఇంటిమేషన్ వచ్చింది, ఇట్లా రకరకాలుగా గ్రీవియన్స్ రేజ్ చేస్తే వాటికి ఆన్సర్లు రావట్లేదు. మన గ్రీవియన్స్ రేజ్ చేసిన అంశాలు కూడా మనం చూసుకోవడానికి అనుకూలంగా ఉంటున్నాయి అక్కడ. కానీ సంబంధిత అధికారులు అంత ఫాస్ట్గా స్పందించి ఆన్సర్లు ఏమి ఇవ్వట్లేరండి. అయితే మనం కనుక వెళ్తే సంబంధిత ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా అప్లికేషన్ నెంబరు మాది ఎక్స్టెంట్ తప్పుబడింది అని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు కరెక్షన్ చేసి ఇస్తున్నారు. ఇది మాకు అనుభవంలో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ప్లాట్ ఎక్స్టెంట్ 127 ఇచ్చాడు 150కి గాను. అంటే వాళ్ళు ఏం భావించారు, రోడ్డు కటింగ్లో పోయింది కదా అని భావించారు. కానీ ఆల్రెడీ 30 ఫీట్ రోడ్డు ఉంది అక్కడ. కాబట్టి ఎటువంటి కటింగ్ లేకుండా ఉన్నటువంటి ప్లాట్ ఎక్స్టెంట్ తక్కువ చూపించడం అనేది మనకు నష్టం. కాబట్టి అది ఆ అప్లికేషన్ నెంబర్ పంపించేసి ఒక వ్యక్తిని పంపిస్తే వాళ్ళు అప్పటికప్పుడు రెక్టిఫికేషన్ చేసి ఇచ్చారు. ఇది ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా మీరు కలిస్తే పేరు మార్పిడి జరగదు. అంటే అప్లికెంట్ దారుడి యొక్క పేరు మొదట్లో అప్లై చేసి ఉంటే ఆయన పేరు మారదు, కానీ మీరు సెల్ నెంబరు ఎమ్మటే అప్పటికప్పుడు అప్డేషన్ చేసి ఇస్తున్నారు. ఇటువంటి కరెక్షన్స్ ఉంటే కూడా అప్పటికప్పుడు సరి చేసి ఇస్తున్నారు. ఆ రకంగా వెళ్ళండి, మీ యొక్క ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోండి. సమయం చాలా తక్కువ పడుతూ ఉంది. మరో విషయం ఏంటంటే, ప్లాట్ ముందల ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అది 20 ఫీట్లే ఉందనుకోండి, ఖచ్చితంగా ఇట్ షుడ్ బి 9 మీటర్స్, అంటే 30 ఫీట్ ఖచ్చితంగా ఉండాలనేది రూల్. జీవో 131లో చాలా స్పష్టంగా ఎల్ఆర్ఎస్ రూల్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు 9 ఫీట్ ఖచ్చితంగా ఉండాలి అని. ఎక్కడైతే వీకర్ సెక్షన్స్ ఉంటుందో, అంటే బాగా ఎకనామికల్లీ వీక్ అయి ఉండి ప్రభుత్వమే స్థలాలు కేటాయించి అక్కడ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకైతే 6 మీటర్స్ అది ఓకే. కానీ జనరల్ నార్మల్ లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లు మాత్రం 30 ఫీట్స్ డెఫినెట్గా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఎన్ని ఫీట్ల వెడల్పైన రోడ్డు ఉన్నని, కానీ నా ప్లాట్ మాత్రం తగ్గొద్దు అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. అది రాంగ్ అండి. ఖచ్చితంగా నీ ప్లాట్ కటింగ్ చేసే నీకు అప్రూవల్ ఇస్తారు. కటింగ్ ఎన్ని ఫీట్ల వెడల్పు అయితే నీ ప్లాట్ వెనక సెట్ అయితే, బోత్ సైడ్ అండి, నాట్ సింగిల్ సైడ్, బోత్ సైడ్. ఇప్పుడు 30 ఫీట్లు ఉండడానికి ఒక 20 ఫీట్ల దారి ఉంది. 2 వైపుల ప్లాట్లను కటింగ్ చేయాలంటే అటు ఒక 5 ఫీట్లు, ఇది ఒక 5 ఫీట్ పోతుంది. 5 ఫీట్లు 10 ఫీట్లు పోతే అప్పుడు 30 ఫీట్ల రోడ్డు అవుతుంది. సో నీ ప్లాట్ 5 ఫీట్లు సెట్ బ్యాక్ అవ్వడానికి కట్ చేస్తే ఎన్ని గజాలు కట్ అయిపోతుందో అన్ని గజాలు తగ్గించి మాత్రమే నీకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ వస్తుంది. ఈ విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇన్ని సమస్యలు అధిగమించుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. మార్చి 1 నుంచి 31 మార్చి అని ప్రభుత్వం గడువు పెట్టింది. రిబేట్ 25% ఇచ్చింది. కానీ డేస్ బాగా ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఇంకేం లేవు, తక్కువ రోజులే ఉంది. ఒక పక్కన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో ఉన్న అప్లికేషన్లో 2.5 లక్షలు, ఒక పక్కన చెరువులు కుంటలకు ఒక 200 మీటర్ల వరకు దగ్గర 1/4 కిలోమీటర్ అంత దూరం ఉన్నటువంటి లేఅవుట్లు కానీ ప్లాట్లు కానీ వాటిని ఏమి చేయొద్దు అన్నటువంటివి అవి కూడా ఒకసారి పేపర్లో 4 లక్షలు అంటున్నారు, ఒకసారి 3 లక్షలు అంటున్నారు, 2.5 లక్షలు అంటున్నారు. ఏమైనా ఒక 5-6 లక్షల అప్లికేషన్లు. మరి వాళ్ళు కూడా పాపం అవన్నీ కూడా పరిశూ చేయాలి కదా, వాళ్ళకు కూడా ఈ రిబేట్ దక్కాలి కదా. కాబట్టి ఇంకా చాలా అప్లికేషన్లు కూడా ఇంటిమేషన్ లెటర్లు ఏం రాలేదండి. దయచేసి ఈ యొక్క సమయాన్ని, గడువుని ఇంకొక 1 మంత్కు పెంచాలి అని చెప్పేసి దరఖాస్తుల దారులందరి తరఫున, ఎందుకంటే చాలా ఎక్కువ మందితో నేను మాట్లాడుతూ ఉన్నా, పలువురు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అందరి తరఫున ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను.